హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పటి వరకు గడిచిపోయిన కాలాన్ని పక్కన పెట్టండి. చాలా మంది ఇప్పటికీ అన్సక్సెస్ఫుల్ గా మిగిలిపోవడానికి కారణం వారి యొక్క గోల్ ను ముందుగానే ఫిక్స్ చేసుకోకపోవడం. అలాగే చాలా మంది ఈ తప్పులను చేస్తూ వారు సమాజంలో అవమానించబడుతూ ఉన్నారు. అదే మాట్లాడడానికన్నా ఎక్కువగా మాట్లాడడం, దానివల్ల కలిగే నష్టాలేంటో వారికి తెలియకపోవడం. గొప్ప గొప్ప వ్యక్తులు పాటించే అతి చిన్న ఫార్ములా తక్కువగా మాట్లాడడం అదే వారికి ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టింది. మన పెద్దలు చెప్పిన మాటలు మన జీవితానికి డైరెక్షన్ చూపిస్తాయి. వారందరూ చెప్పిన వాటిలో ఒకటి, తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలి. మన జీవితంలో ప్రతి మాటకు విలువ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఒక గొప్ప వ్యక్తిని చూడండి, అలాగే వారిని గమనించండి. వారు తక్కువగా మాట్లాడి అలాగే ఎంతో గొప్పగా ప్రవర్తిస్తారు. ఇది కేవలం ఒక పద్ధతి మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం కూడా. ఉదాహరణకు మహాత్మా గాంధీ, ఆయన చాలా సార్లు తక్కువ మాటలే మాట్లాడారు. అయినా ఆయన మాటల్లోని బలం కోట్లాది మందిని ప్రభావితం చేసింది. అయితే ఇది ఎందుకంటే ఆయన మాటలు ఆచరణతో లోతులో ఉండేవి. మనం ప్రతి చిన్న విషయానికి స్పందించి మాట్లాడితే మనం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట ముందు ఆలోచించి మాట్లాడితే మనం నిజమైన మెచ్యూరిటీతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. మన మాటలు గాలికి పోయే బాణం లాంటివి. ఒకసారి బయటికి వదలాక దానిని తిరిగి తీసుకురాలేము. మనకంటే ముందుగా మన పని మాట్లాడాలి. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. మనకు ప్రతిరోజు అనేక అవకాశాలు వస్తాయి మాట్లాడడానికి. అయితే ప్రతి మాటకు బదులుగా మౌనం పాటిస్తే మన చుట్టూ గౌరవం పెరుగుతుంది. ఈ శక్తి మనల్ని గొప్ప స్థాయికి తీసుకుని వెళ్తుంది. మనలో చాలా మంది మాట్లాడే సమయానికి మాత్రమే మన శక్తిని ఉపయోగిస్తారు. కానీ తక్కువగా మాట్లాడడం ద్వారా మనకు లభించే లాభాలు అపారమైనవి. తన మౌనమే ఒక వ్యక్తిని గొప్ప వ్యక్తిగా మార్చిందంటే మీరు నమ్ముతారా? అబ్రహం లింకన్. అతను ప్రతి చిన్న మాటకు ముందు ఆలోచించేవాడు. అతని సైలెన్స్, స్టెబిలిటీ ప్రజలను ప్రభావితం చేసింది. ఈ లక్షణం మాత్రమే అతనిని గొప్ప నాయకుడిగా నిలిపింది. ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడు అంటే అతని సమాధానం కోసం అతని చుట్టూ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారని అర్థం. అతను చెప్పే ఒక్క సమాధానం వారందరి సిచ్యువేషన్స్ ను డైవర్ట్ చేసేస్తుంది. మాట్లాడడం చాలా సులభం, కానీ నిశ్శబ్దం పాటించడం ఒక శక్తివంతమైన గుణం. మీరు తక్కువగా మాట్లాడితే ఇతరులు మీ మాటల్ని గమనించేందుకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఒక సైనికుడు గడిపే కాలం ఎక్కువగా మౌనంగా ఉండడం. ఆయన మాటలు ఒక్కసారి వచ్చినప్పుడు అందులో ఉన్న ఫిలాసఫీ, శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి సందర్భంలో మాట్లాడే వ్యక్తిని కంటే అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడే వారిని మనం ఎక్కువగా బిలీవ్ చేస్తాం. ఇది ఒక హ్యూమన్ సైకాలజీ. మైక్రోసాఫ్ట్ లో అధిపతిగా ఎదిగిన సత్య నాదెన్లా అతని ప్రధాన గుణం తక్కువ మాటలు, ఎక్కువ పని. అతను మాటలకు ముందు ఫలితాలను చూపించాడు. ఈ గుణమే అతన్ని విశ్వసనీయమైన నాయకుడిగా మార్చింది. చాణక్యుడు, ఆయన చెప్పిన మాటలు చాలా తక్కువ, కానీ ప్రతి మాటలో అంతర్ముఖంగా భావన ఉండేది. ఆయన రాజకీయ జ్ఞానానికి తక్కువ మాట్లాడమే ప్రధాన కారణం. మీకు సమాజంలో గౌరవం కావాలా? అయితే తక్కువగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి, అవసరానికి మించి మాట్లాడకండి. ప్రతి మాట మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని గుర్తించుకోండి. మీ మాటలు మీ గమ్యానికి మార్గదర్శనం కావాలి. మూర్ఖులతో వాదించడానికి మీ విలువైన మాటల శక్తిని ఉపయోగించుకోండి. ఎందుకంటే మీకు తెలుసు ఎక్కడ ఎలా మాట్లాడాలో అని. తక్కువగా మాట్లాడే గుణం మనలో క్రమంగా అలవాటు చేసుకోవాలి. మన మాటల బలం మన నిశ్శబ్దం లోపల దాగి ఉంటుంది. నిశ్శబ్దాన్ని మీ బలం చేయండి. మాటలతో కాకుండా మీ పనితో ప్రభావాన్ని చూపించండి. అప్పుడు విజయానికి మరియు గౌరవానికి మీరు సజీవ ఉదాహరణగా మారుతారు. ప్రళయానికి ముందు సముద్రం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే మీరు కూడా సక్సెస్ అనే ఒక ప్రళయాన్ని సృష్టించాలంటే ముందుగా మీరు నిశ్శబ్దాన్ని పాటించాలి. మీ సక్సెస్ స్టోరీ మీరు ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇలాంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజు మీరు సృష్టించిన ఆ ప్రళయం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ రోజే మీ గోల్ ను డిసైడ్ అవ్వండి. దాని వైపు అడుగులు వేయడం ప్రారంభించండి.